జల వివాదాలపై కమిటీ కేంద్ర జలశక్తి శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు 2 రాష్ట్రాలతో పాటు కేంద్ర అధికారులకు భాగస్వామ్యం సాంకేతిక నిపుణులు ఐఏఎస్లకు స్థానం టెలిమెట్రీల ఏర్పాటు కృష్ణా బోర్డు అమరావతికి తరలింపు శ్రీశైలం ప్రాజెక్టుకు ఏపీ నిధులతో మరమ్మతులపైన ఏకాభిప్రాయం ఢిల్లీలో ఏపీ తెలంగాణ ముఖ్యమంత్రుల భేటీలో నిర్ణయాలు జరిగినట్టు తెలుగు రాష్ట్రాల్లో గోదావరి కృష్ణా జలాలకు సంబంధించి వివాదాల పరిష్కారానికి కమిటీ ఏర్పాటు చేయాలని కేంద్ర జలశక్తి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన తెలంగాణ ఏపీ సీఎంల సమావేశం నిర్ణయించింది దీంతో పాటు మరో 3 అంశాలపైన ఏకాభిప్రాయం కుదిరింది ఢిల్లీ శ్రమశక్తి భవన్ వేదికగా కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం కీలక నిర్ణయాలు తీసుకుంది దాదాపు గంటన్నరకు పైగా నిర్వహించిన ఈ సమావేశంలో తెలుగు రాష్ట్రాలు ప్రతిపాదించిన 10 ఎజెండా అంశాలపై చర్చ జరిగింది తెలంగాణ ఏపీ సీఎంలు రేవంత్ రెడ్డి చంద్రబాబు నీటిపారుదల శాఖ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి నిమ్మల రామానాయుడు ప్రధాన కార్యదర్శులు రామకృష్ణారావు విజయానంద్ చర్చల్లో పాల్గొన్నారు జలశక్తి శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ సమావేశాన్ని ప్రారంభించి అవసరమైన సందర్భాల్లో కలగజేసుకున్నారు ఎవరి వాదనలు వారు వినిపించడంతో ఆసక్తికర చర్చలు జరిగాయని చెప్పి ఈనాడులో కథనం చూడొచ్చు ఇక ఏం వివాదాలు ఉన్నాయి ఏం కథ అంటే నీటి వాటాలపై వాద సంవాదాలు జల వివాదాలపై ఢిల్లీలో 2 రాష్ట్రాల సీఎంల భేటీ మాకు కావలసిన నీళ్లు కేటాయించండి అన్న రేవంత్ భిన్నాభిప్రాయాల అంశాలపై కమిటీ ఏర్పాటుకు చంద్రబాబు ప్రతిపాదన చేసినట్టుగా తెలుస్తా ఉంది ఇక తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిలకు జ్ఞాపిక అందజేస్తున్న ఏపీ సీఎం చంద్రబాబు తెలంగాణ ప్రజలకు మేము జవాబుదారీ సీఎంల సమావేశంలో బనకచెర్ల ప్రతిపాదనే రాలేదు ఈ భేటీ విఫలమైతే బాగుండని కొందరు ఎదురు చూశారు అధికారం కోల్పోయిన దుఃఖం వారిది అయితే వారికి 10 ఏళ్లు అవకాశం ఇచ్చినా పరిష్కరించలేదు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడమే మా బాధ్యత నదీ జలాల వివాదాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలు వాళ్లకు 10 ఏళ్లు అధికారం ఇచ్చినా నదీ జలాల వివాదాలను పరిష్కరించలేదు ఈ రోజు జరిగిన 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో 4 అంశాలకు పరిష్కారం లభించింది మిగతా సమస్యల పరిష్కారానికి దారి లభించింది అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు ఈ సమావేశంలో ఎలాగైనా చెడిపోతే బాగుండు వీళ్ళు గొడవ పడితే బాగుండు దాంతో మాకు రాజకీయంగా లాభం జరుగుతుందని కొందరు ఎదురు చూశారని వ్యాఖ్యానించారు వాళ్ళని ఏం చేస్తాం చూసి జాలి పడతాం వాళ్ళ బాధ మేము అర్థం చేసుకుంటాం అధికారం పోయిన దుఃఖంలో వారు ఇలాంటి ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు మేము వాళ్ళ కోసం లేము తెలంగాణ ప్రజలకు జవాబుదారీగా ఉన్నామని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పినటువంటి మాట అయితే ఇక 6వ తరగతి నుండి 10వ తరగతి విద్యార్థులకు గొప్ప అవకాశం ఏపీ తెలంగాణ మరియు సిబిఎస్ఈ విద్యార్థులకు ఎలాంటి అడ్మిషన్ ఫీజు లేకుండా సంవత్సరానికి కేవలం 1000 రూపాయలకే ఐఐటీ స్టాండర్డ్స్ తో ఆన్లైన్ ట్యూషన్స్ చెప్పబడును 15 ఏళ్ల సుదీర్ఘ అనుభవం గల ఫ్యాకల్టీతో క్లాసులు నిర్వహించబడును ఇప్పుడే ప్లే స్టోర్ నుండి ధర్మవాహిని యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి వివరాలకు సంప్రదించండి 7893051526 లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి ఛానల్లో ప్రాంతీయ జాతీయ అంతర్జాతీయ వార్తలు వీక్షించండి లైక్ చేయండి